రోజు ఇంట్లో అందరి ముందు అసలు విలన్ నువ్వేనని చెప్పి తీరుతాను సత్య. నీకు సరికొత్త న్యూస్ చెప్తాను. నాకు చూపు పోలేదు. నేను బ్లైండ్ని కాదు. ఈ మ్యాటర్ నీకు ఎందుకు చెప్తున్నానంటే బుల్లెట్ నీ నోట్లోంచి కరెక్ట్గా బయటికి వెళ్తుందని నీకు గ్యారంటీ ఇవ్వడం కోసం. గో టు హెల్. దేవుడా నన్ను కాపాడు, కాపాడు. నేను గుళ్ళోనే ఉన్నానా? అవును, ఇందాక సత్య కొట్టిన దెబ్బలకి గిరగిరా తిరిగి స్పృహ తప్పి పడ్డాను కదా. ఓసే శాడిస్ట్ దానా, నిజం చెప్తే నువ్వు ఖచ్చితంగా చంపేస్తావు. అమ్మో, నేను నిజం చెప్పను చెప్పను. అమ్మో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి. దయచేసి మా ఇంటికొచ్చి కొద్ది రోజులుండండి. ఒకసారి ఇంటిని కూడా పరిశీలించి ఏదైనా పూజ అవసరమైతే చేయించండి. ఇంట్లోనే మీకు కావలసిన సౌకర్యాలన్నీ చేసి పెడతాను. ఏమంటారు మహంకాళమ్మగారు? అలాగే సుశీలమ్మ. నేను అమ్మవారి ఉపాసకురాల్ని కాబట్టి పూజలుంటాయి. ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. గుడిలో నిద్ర చేస్తూ పగలు మీకు అందుబాటులో ఉంటాను. అఖిల ఆరోగ్యం విషయంలో నేను చాలా టెన్షన్ పడుతున్నాను. మీరు అండగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. అఖిల ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే సుశీలమ్మ, మీతో పాటు నేను వస్తాను. ఒక్క నిమిషం. అఖిల్, అఖిల్, అఖిల్. కావేరి, ఒకసారి అఖిల్ని పిలువమ్మా. అత్తయ్య, అఖిల్ రైతులతో మాట్లాడాలని పొలాల వైపు వెళ్లారు. ఎంఆర్ఓ గారు రాలేదా? పొలాల దగ్గరే ఉన్నారు సార్. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు. ఇంకా సేపట్లో అందరం బయలుదేరుతున్నాం. సడన్ గా ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నాడు కావేరి? ఏదో పాడుబడ్డ కోట దగ్గర ఉన్న పొలాలు చూడ్డానికి వెళ్తున్నామన్నారు అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళు కావేరి. నేను ఫోన్ చేసి మాట్లాడతాను.
నమస్కారం సార్. నమస్తే. నమస్కారం బాబు. మంకాలమ్మ గారు, ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. ఆ కోట వైపు అఖిల్ వెళ్తే చాలా ప్రమాదం. ఎవరో ఈ బంధనం మీద రక్షాదారం తీసేశారు. ఈ రక్షాదారం తొలగితే భయంకరమైన ఉలూపి నాగసర్పం బయట ప్రపంచంలోకొచ్చేస్తుంది. ఎవరైతే ఈ నాగబంధనాన్ని నష్టపరిచారో వాళ్ళని సర్వనాశనం చేసే వరకు ఉలూపి నాగసర్పం వదిలిపెట్టదు. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున ఇక్కడికొచ్చి పూజ చేసి ప్రశాంతంగా వెళ్లేదాన్ని.
ఈ సంవత్సరం జరగరానిది జరిగిపోయింది. ఈ ఉలూపి నాగసర్పం ఏ కుటుంబానికి ఎవరికి హాని చేయబోతుందో అర్థం కావడం లేదు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం బంధనాన్ క్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం క్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఆ ఉలూపి నాగసర్పం కోట బయటే తిరుగుతోంది. అఖిల్ బాబుని వశం చేసుకుంటుందా? మా నాన్నగారు అప్పట్లో ఇదే ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ పెట్టారు. లాస్ రావడం వల్ల అమ్మేశారు. సో మా నాన్నగారి పేరు మీద మళ్ళీ ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలన్నది నా కోరిక ఎంఆర్ఓ గారు. ఇదేంటి ఇప్పటి వరకు నాతో మాట్లాడుతూ నా వెనకే వచ్చారు? ఎంఆర్ఓ గారు, 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 ఎంఆర్ఓ గారు. ఆ నిధికి హరిశ్చంద్రరావు గారికి సంబంధం ఉందని నాకు ముందే తెలుసు సుశీలమ్మ. మీ ఇంటికి దిష్టి తగిలింది ఈ ఉలూపి సర్పం వల్లనే అయ్యుంటుంది. ఎంఆర్ఓ గారు, 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 ఎంఆర్ఓ గారు. అవును సుశీలమ్మ,
అబ్బాయిని వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పు. కోట వైపున్న పొలాల్లోకి అఖిల్ వెళ్లడం తన ప్రాణాలకే ప్రమాదం సుశీలమ్మ. ఎందుకు మహంకాళి గారు? ముందు అబ్బాయికి ఫోన్ చెయ్యి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎంఆర్ఓ గారు, హలో. అఖిల్ ఎక్కడున్నావురా? అమ్మా, నేను కోట వైపు వచ్చానమ్మా. అఖిల్ అటువైపు వెళ్ళొద్దు. హలో హలో నువ్వు వెంటనే ఇంటికి వచ్చేరా. హలో అమ్మా, నాకు నీ వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. సరే, నేను తర్వాత చేస్తాను. బాయ్. అఖిల్, హలో హలో. కాల్ కట్ అయింది. ఎంఆర్ఓ గారు, ఎవరు 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 ఎవరు?
వెళ్ళి కాపాడండి అయ్యా. ఏమయ్యా?